దేవునికి మహిమ కలుగును గాక. దావీదు రాసిన కీర్తన 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు ఎవరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రే సహోదరి సహోదరులు, దేవుడు మాట్లాడుతున్నాడు. మరి యెహోవా గుడారములో అతిథిగా ఎవరుంటారు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించేవారు ఎవరుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. అతిథి అనగా ఆహ్వానించబడిన ఒక వ్యక్తి అని అర్థం. గుడారము అనగా దేవుని సన్నిధి, దేవుని ఇల్లు, దేవుని మందిరము అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరులు, మనము అతిథిగా ఏర్పరచబడాలంటే, అతిథిగా చేర్చబడాలంటే, ఆహ్వానించబడాలంటే, అతిథిగా మనం ఏర్పరచబడాలంటే, పరిశుద్ధ స్థలంలో నివసింపచేయాలంటే దేవుడు మనం ఎలా ఉండాలంటే, మనం ఎలా జీవించాలంటే, మనం ఎలా ప్రవర్తించాలంటే, మన జీవితం ఎలా జీవించాలంటే లోకంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థముగా నీతిగా అనుసరించేవారంట అతిథిగా పిలువబడతారంట, ఆహ్వానించబడతారంట. అతిథిగా యథార్థంగా జీవించాలంట, నీతిగా జీవించాలంట, యథార్థంగా జీవించాలంట, నీతిగా జీవించాలంట. యథార్థంగా నీతిగా జీవించేవారంట మరి అతిథిగా ఏర్పరచబడతారంట. పరిశుద్ధ పర్వతం మీద నివాసము చేస్తారంట, ఆహ్వానించబడతారంట. యథార్థంగా జీవించాలంటే, నీతిగా ప్రవర్తించాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము సెలవిస్తుంది, యథార్థవంతుల ప్రార్థన నేను ఆలకిస్తాను, యథార్థవంతుల మొర నేను ఆలకిస్తాను, వాళ్ళ పక్షముగా నేను ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుల మొర నేను ఆలకిస్తా, యథార్థవంతుల మొర నేను ఆలకిస్తా, యథార్థవంతుల పక్షముగా నేను ఉంటానని దేవుడు మాట్లాడతాడు. ప్రియ సహోదరి సహోదరులు, నీవు యథార్థంగా జీవించినట్లయితే, నీతిని అనుసరించి నడుచుకున్నట్లయితే నీ ప్రార్థన నేను ఆలకిస్తానంటున్నాడు. నీ ప్రార్థన నేను వింటానంటున్నాడు. మీ ప్రార్థన మీద నేను చెవి యొక్కి ఉంటానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. సహోదరి సహోదరులు, యథార్థవంతులు ఎలా జీవిస్తారంటే, వారంట హృదయపూర్వకంగా నిజమే పలుకుతారంట. నీతిమంతులు ఎలా జీవిస్తారంటే, హృదయపూర్వకముగా వారు నిజమే మాట్లాడతారు. దేవుని వాక్యము సెలవిస్తుంది, హృదయము నింపబడిన దాని ప్రకారమే నీ నాలుక మాట్లాడుతుంది, నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయము నింపబడిన ప్రకారమే నీ నోరు మాట్లాడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరి సహోదరులు, మరి నీ హృదయంలో మరి దేన్ని నింపుకొని ఉన్నావు? నీ హృదయం నిండా ఏమి నింపుకొని ఉన్నావు? నీ హృదయం నిండా ఏది నింపబడి ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయం నిండా ఏది నింపబడి ఉన్నదో నీ జీవితము అలా ఉంటుందని చెప్తున్నాడు. నీ జీవితం అలా జీవిస్తామని చెప్తున్నాడు. నీ హృదయము నింపబడిన దాని ప్రకారమే నీ జీవితం ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును. రక్షించబడిన నీవు సహోదరి సహోదరుడా, రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తిస్మము పొందుకున్న నీవు, నీ హృదయం నిండా మరి ఏమి నింపుకుని దేవుడు మాట్లాడు. పరిశీలన చేసుకొని దేవుడు మాట్లాడు. నీ హృదయం నిండా నింపబడిన దాని ప్రకారమే జీవితం ఉండదని దేవుడు మాట్లాడు. నీ హృదయంలో దేవుడు వాక్యం ఉందా? నీ హృదయంలో దేవుని ఆరాధన ఉందా? దేవుని ప్రేమ ఉందా అని దేవుడు మాట్లాడుతాడు. సహోదరి సహోదరులు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతాడు. నువ్వు పరిశీలన చేసుకొని దేవుడు మాట్లాడుతాడు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే, నీ హృదయంలో దేవుని ప్రేమ ఉంటే, నీ హృదయంలో దేవుని ఆరాధన ఉంటే నీవంట పిలువబడతానంట.
అతిథిగా ఏర్పరచబడతాం, అతిథిగా పిలువబడతామంట. పరిశుద్ధ పర్వతము మీద నీవు నివసింపజేస్తావు. దేవుడు నిన్ను నివసింపజేస్తానండి, నువ్వు నివాసము చేస్తామంట. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియ సహోదరి సహోదరులు, మరంట అట్టి వారంట కొండెములు చెప్పరంట. తన చెలి కానీ కీడు చేయడంట. తన నాలుకతో కొండెములు చెప్పరంట. రక్షించబడిన నీవు సహోదరి సహోదరులు, దేవుని నువ్వు ఆరాధిస్తున్నా, నీవు దేవుని ప్రేమిస్తున్నా, నీవు దేవుని నువ్వు మరి దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నా, నీవు నీ నాలుకతో కొండెములు చెప్తున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నాలుకతో నువ్వు కొండెములు చెప్తే దేవుడు మాట్లాడుతున్నాడు. కొండెములు చెప్పు నాలుకను, బింకములాడు నాలుకను నేను కోసివేస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగు. తన చెల్లి కానికి కీడు చేయడంట. యథార్థవంతుడు నీతిమంతుడు. చెల్లి కాని అనగా అన్నాడు దేవుని వాక్యము సెలవిస్తుంది. షులామతి అంటుంది పరమకీర్తములో, నా ప్రియుడు అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు అని చెప్తాడు. తన ప్రియునిగా సంభోషించింది. ప్రియ సహోదరి సహోదరుడు, నీవు రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, దేవునితో నిబంధన చేసుకున్న నీవు, దేవునితో సహసంబంధము కలిగిన నీవు ఒక్కసారి రక్షించబడితే నీ ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు. వధువు వరుడు కొరకు ఎలా ఎదురు చూస్తావు? నీ ప్రియుని కొరకు ఎదురు చూడమన్నాడు. సంఘము వధువుగా ఎంచుకోమన్నాడు. సంఘము మరి ప్రియుని కొరకు ఎలా ఎదురు చూస్తుందో మరి నీ ప్రియుని కొరకు ఎదురు చూడమని చెప్తున్నాడు. ప్రియుని ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు. ప్రియుని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నీవు ప్రియుని కీడు చేయు ప్రియునికి అని చెప్తున్నావు. నువ్వు కీడు చేస్తున్నావంటే నీ నాలుకతో నువ్వు కొండెములు చెప్తున్నావు, నీ నాలుకతో అబద్ధములు చెప్తున్నావు, నీ నాలుకతో మోసకరమైన జీవితం జీవిస్తున్నావు. నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా, మరి నీ ఆలోచన, నీ తలంపుల ద్వారా, నీ క్రియల ద్వారా నీ ప్రియునికి కీడు చేస్తావు. నీ ప్రియునికి కీడు చేసేదానిగా ఉంటే నీవు ఏర్పరచబడవు, అతిథిగా ఆహ్వానించబడవని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ పర్వతం మీద నీవు నివసించలేమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాను ప్రేమించేవారంట నీ పొరుగువారిని ప్రేమిస్తాడంట. నీ పొరుగువారి మీద నిందమోపొద్దు అంటున్నాడు దేవుడు. ఈ పొరుగువాని మీద నువ్వు నిందమోపొద్దు. దేవునిచ్చిన ఆజ్ఞలో రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ పొరుగువారిని నువ్వు ప్రేమిస్తే నీ ప్రియుని దుఃఖపరచు, నీ ప్రియుని కీడు చేయవచ్చు. నీ ప్రియుని నువ్వు ప్రేమించినట్లయితే నీ పొరుగువారిని నువ్వు ప్రేమిస్తావని చెప్తున్నాడు. నీ పొరుగువాని మీద నిందమోపొద్దని దేవుడు చెప్తున్నాడు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము నువ్వు పలకొద్దు, నీ పొరుగువాని మీద కొండెములు చెప్పొద్దు అని దేవుడు మాట్లాడు. అట్టి వారంట అతిథిగా ఏర్పరచబడినట్టు, అతిథిగా దేవుడు ఎన్నుకోడంట. దేవుడు మాట్లాడుతాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ప్రియ సహోదరి సహోదరులు, నీచమైనదని దృష్టికి అసహ్యమైనది, నీచమైనది అసహించుకోవాలంట. అసహ్యమైన హేయమైన క్రియలు, హేయమైనవి, దేవునికి హేయమైనవి, అసహ్యమైనవి, నీచమైనవి నువ్వు అసహించుకుంటే, దాన్ని తీసివేస్తే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. దేవుడు నిన్ను అతిథిగా ఆహ్వానిస్తున్నాడు. నీచమైనది అసహించుకోమని దేవుడు చెప్తాడు. దేవునికి నీచమైన ఏమనక అబద్ధములు, శరీరాశ, నేత్రాశ, జీవుండము, ధనాపేక్ష, విలోకములో ఉండవన్నీ దేవునికి అసహ్యం. అవి నీలోంచి తీసివేసుకుంటే నేను ఏర్పరచుకుంటాను. నీకు నేను అతిథి అనే ఆహ్వానమని పత్రిక నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. సహోదరి సహోదరులు, యెహోవా యందు భయభక్తులు కలవారినంట నీతిమంతుడు, యథార్థవంతుడు సన్మానిస్తాడంట. సహోదరి సహోదరులు, మరి దేవుని బిడ్డలను, దేవుని భక్తిపరులను నువ్వు సన్మానిస్తున్నావా, హెచ్చిస్తున్నావా, మరి గౌరవిస్తున్నావా?
వారిని ఘనపరుస్తున్నావు, వారిని ఇప్పుడు ప్రేమిస్తున్నావు. నువ్వు ప్రేమించినట్లయితే వారిని ఘనపరిచినట్లయితే, వారిని హెచ్చించినట్లయితే దేవుడు నిన్ను సన్మానిస్తానంటున్నాడు. వారిని నువ్వు సన్మానిస్తే దేవుడు నిన్ను సన్మానిస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని బిడ్డలను ప్రేమించు, సేవకులను ప్రేమించు, సేవకుల్ని ఘనపరచు, సేవకుల్ని గౌరవించు. వారిని సన్మానిస్తే దేవుడు నిన్ను సన్మానిస్తాడు. నీతిమంతులను, యథార్థవంతులు అలా చేస్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులు యథార్థవంతులు అంట. మరి తను ప్రమాణం చేస్తున్నా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాట తప్పరండి. అటు వారంట ఎన్నడూ ఎప్పటికీ నువ్వు కదల్చబడటంట, నిత్యమో నిలిచిమంటారంట. దేవునికి మహిమ కలుగు. ప్రియ సహోదరి నువ్వు రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, దేవుని బిడ్డలుగా నువ్వు పిలువపడిచిన నీవు, భక్తి పరురాలుగా నువ్వు పిలువపడిచిన నీవు, సేవకురాలుగా నువ్వు పిలువపడిచిన నీవు, పరిచర్య చేస్తున్న నీవు, సేవ చేస్తున్న నీవు, దేవుని ప్రేమిస్తున్న నీవు, ఆరాధన చేస్తున్న నీవు, దేవుని కీర్తిస్తున్న నీవు. నువ్వు వచ్చిన కొత్తలో తీర్మానం చేసుకున్నావు. నువ్వు వచ్చిన తొలి జీవితంలో దేవుని యొద్దకు వచ్చిన మార్పు జీవితం వచ్చినప్పుడు, దేవుని యొద్ద నూతనపరచబడినప్పుడు నువ్వు తీర్మానం చేసుకుంటే, నువ్వు నిబంధన చేసుకుంటే ఆ తీర్మానం కట్టుబడి ఉంటాయి. మరణం వరకు నువ్వు కట్టుబడి ఉంటే, మరణం వరకు ఆ తీర్మానం మీద మాట తప్పకుండా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిత్యము కదలచ్చబడి స్థిరులై ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. వారంట కదలచ్చబడరంట, స్థిరులై ఉంటారు, అతిథిగా ఏర్పరచబడతారు. అటు వారంటే అతిథిగా ఏర్పరచబడతారంట. పరిశుద్ధ పర్వతంలో నివాసం చేస్తారంట, ఆహ్వానించబడతారంట, ఏర్పరచబడతారంట. అటువంటి వారు తీర్మానానికి కట్టుబడిన వారు, నిబంధనకు కట్టుబడిన వారు, మాటకు నిలబడిన వారంట, యథార్థవంతులంట, నీతిని అనుసరించేవారంట. వాళ్ళు ఏర్పరచబడతారంట. దేవుని కొరకు ఎన్నుకుంటారు, దేవుని కొరకు ఏర్పరచబడతారు. దేవుడు వారిని ఎన్నుకుంటాడని దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సహోదరి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏర్పరచబడాలంటే, అతిథిగా ఏర్పరచబడాలంటే, ఆహ్వానించబడాలంటే, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేయాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నీవు యథార్థంగా నీతిగా ప్రవర్తించాలి. రెండవదిగా నీ హృదయపూర్వకముగా నిజమే పలకాలి. మూడవదిగా నీ నాలుకదు కొండెములు చెప్పు. నాలుగవదిగా నీవు నీ చెలికానికి చెడు చేయ. ఐదవదిగా నీ పొరుగువాని మీద నిందమను. ఆరవదిగా నీచమైనది నీవు అసహించుకో. ఏడవదిగా యెహోవాయందు భయభక్తులు కలవారిని నువ్వు సన్మానించాలి. ఎనిమిదవదిగా నువ్వు చేసిన తీర్మానాన్ని బట్టి నువ్వు తొలగిపోవాలి, మాటకు నిలబడి ఉంటే అట్టి వారంట నిత్యము ఎన్నడూ కదిలించబడరంట. ఆయన సన్నిధిలో స్థిరులై ఉంటారంట, అతిథిగా ఆహ్వానించబడతారంట, పిలువబడతారంట, ఏర్పరచబడతారంట. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసము చేస్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి ఈ 8 మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.